ఖమ్మం లోక్సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రేణుకా చౌదరి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. డీసీసీ కార్యాలయం నుంచి రేణుకా చౌదరి ర్యాలీగా బయలుదేరతారు. పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలి రావాలని ఇప్పటికే రేణుకా పిలుపునిచ్చారు. భారీగా తరలి వచ్చే కార్యకర్తలతో నామినేషన్ వేయనున్నారు. ఖమ్మంలో తనదే గెలుపంటున్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి. ప్రజల మద్దతు తనకే ఉందన్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి పరిపూర్ణాచారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఖమ్మం బరిలో నిలిచారు. ప్రస్తుతం రేణుకా చౌదరి మనతో ఉన్నారు. రేణుకా చౌదరి గారు, రేణుకా చౌదరి అంటే కాంగ్రెస్లో ఫైర్ బ్రాండ్. ఈ ఎన్నికల్లో ఈ ఫైర్ బ్రాండ్ ఎట్లా సక్సెస్ కాబోతుంది? ప్రజాస్వామ్య విధానాలతో డెమోక్రసీ ప్రిన్సిపల్స్ ఏంటండి? బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఇవాళ అనుకోకుండా ఎప్పుడూ లేని విధానంలో ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ పోటీ అధికార ప్రభుత్వ ఖండబలం, ధనబలం, ఈ అధికార బలంని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని అమలు చేసుకుంటామని చెప్పి ఈ కొత్త జనరేషన్లో టెక్నాలజీ ద్వారా మా స్వాతంత్రం కోసం మేము పోరాడుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం వీటన్నిటిని అడ్డుకట్ట రేణుకా చౌదరి వేయగలుగుతారా? ఖమ్మంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ వాళ్ళనే నిలుపుకోలేని కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు తమ వైపు ఎట్లా తిప్పగలుగుతారు? ఏమండి, ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజాస్వామ్యం కోల్పోదండి. ఎంత బ్యూటిఫుల్గా డెమోక్రసీ బ్యాలెన్స్ అవుతుందో ఒకసారి మీరు గమనించండి. మొన్న ఇంకా పోస్టర్లు గోడ మీద నుంచి దించలేదు, అంత లోపల వీళ్ళు ఇట్లా గెంతులేసి అటు వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళారు? పోనీ ఏదో ఆదర్శంగా, ఏదో వ్యూహాత్మకంగా వాళ్ళు ఏదో చేయదలుచుకున్నారని కాదు, స్వార్థం కోసం వెళ్ళారు. బిల్లులు పెండింగు, బేనామీ కాంట్రాక్ట్లు, డబ్బులు కావాలి, పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఎవరి కోసం? జిల్లా కోసం కాదు, ఈ జిల్లా అభివృద్ధి కోసం కాదు, ఇక్కడున్న ఎస్టీలు భవిష్యత్తు కోసం కాదు, తలపండిన ఇంత చరిత్ర ఉన్న ఈ ఖమ్మం ఖ్యాతి కోసం కాదు, స్వార్థం కోసం. ఈ స్వార్థాన్ని చూసి ఎంత బ్రహ్మాండంగా డెమోక్రసీ హెస్ చేంజ్డ్. పిల్లలందరూ కూడా కాలు దువ్వి పేరు లేని కార్యకర్త ముందుకొచ్చి పిట్టపెట్టలాడుతూ ఇది మీ ఎలక్షన్ కాదు, ఇది మాది అని చెప్పి వాళ్ళు నిరూపించుకొని అధికార ప్రభుత్వాలు చెప్పినా ఆగే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలుగా ఎదిగినోళ్ళు మాట్లాడితే అసలు ఊర్లలోకి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఫైర్ బ్రాండ్గా ఉంటూ కాంగ్రెస్లో సీనియర్ నాయకులుగా అధిష్టానానికి చాలా దగ్గర అని చెప్పుకుంటున్నటువంటి రేణుకా చౌదరి ఎందుకు ఆలస్యంగా టికెట్ కన్ఫర్మ్ అయింది? టికెట్ కోసం నేను అడగలేదు, నా అప్లికేషన్ లేదు. ఎక్కడుందో చూసుకోండి. నేను అసలు పోటీలే లేదనుకున్నాను. ఐఎమ్ నాట్, నేను టికెట్ ఉంటే పనిచేశాను. మీరే చెప్పండి, ఇన్ని సంవత్సరాలుగా పదవి ఉంటే, టికెట్ ఉంటే, నేను రాజ్యసభ సభ్యురాలు కాలు మీద కాలు వేసుకొని ఎక్కడన్నా కూర్చోవచ్చు, కానీ లోకసభ కంటే ఎక్కువ పనిచేశాను ఇక్కడ. ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేశాను? నా కోసం కాదు, నా పొగరు, ఈ జిల్లా అభివృద్ధికి నేను కట్టుబడిగా ఉన్నా. పదవులు శాశ్వతం కాదు, కానీ అనుబంధాలు శాశ్వతం. ఈ జిల్లాకి ఏదో నా పూర్వజన్మ సుకృతం, ఎక్కడో కట్టుబడి ఉన్నాను. అందుకని ఇక్కడికి వచ్చి ఆడబిడ్డ అని అనిపించుకోవటం అది శాశ్వతం. కాబట్టి ఆ ప్రేమ అనుబంధంతో ఈ జిల్లాకి నేను కొత్తగా క్యాండిడేట్గా వచ్చాను 25 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఆ ప్రయాణం అలాగే, గెలిచినా ఓడినా పదవి ఉన్నా లేకపోయినా నేను చెప్పిన మాట నిలబెట్టుకొని పనిచేస్తున్నాను, చేశాను. నిన్న మీరు ఒక కామెంట్ చేశారు, ఈసారి నన్ను గెలిపించండి, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తర్వాత రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతామని చెప్పారు. అంటే ఎప్పుడు రిటైర్డ్ అయిపోతున్నారు? నా తలరాత ఎప్పుడు ఉంటే నేను గొప్పగా అనుకుని ఈసారికే రిటైర్ అయిపోయినానని నా కార్యకర్తలందరినీ కొత్త క్యాండిడేట్కి అప్పచెప్పి నేను లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్. నాకు బుక్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, రాసుకుందామని అనుకున్నా. కానీ ఒక విధంగా చూస్తే నాకు కలుక్కుమంటా ఉండింది. ఇర్రేడియేషన్ ప్రాజెక్ట్ 8 కోట్లు డైరెక్ట్ గ్రాంట్ ఇచ్చి తీసుకొస్తే అమలు చేసుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. రైతులు జీవితాలు మారిపోతాయి ఇర్రేడియేషన్ వస్తే. 2వ కేంద్ర విద్యాలయ కొత్తగూడానికి తీసుకొచ్చాము, అది ఇంతవరకు ఇంకా దాని బిల్డింగ్, పర్మనెంట్ బిల్డింగ్కి అది డెవలప్ అవ్వటం లేదు. అదేవిధంగా పునుకులు గ్రామంలో మనం నాన్ పెస్టిసైడ్ ఫార్మింగ్ మొదలెట్టాను. ఆదర్శంగా ఇప్పుడు రైతులు ముందుకొచ్చే హెక్టేర్స్ పెంచమన్నారు.
ఈ పింక్ బాల్ వీవలు ఈ మాన్సాంటోకి అగెయిన్స్ట్గా నేను ఫైట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ లేనిది జిల్లాలో పింక్ బాల్ వీవలు వచ్చి క్రాప్ నష్టపోయింది. మిర్చి రైతులకి ఇవాళ 9,000 పోయినసారి నోరిప్పి తెరిచిన నాయకుడిని బేడీలేశారు మా రైతుల్ని, ఎస్టీ నాయకులు. ఇవాల్టి వరకు ఆ కేసు తొలగించలేదు, ఇవాల్టి వరకు కేసు పెండింగ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీ ఆపరేషన్ ఆదర్శం తొక్కో, మీరు చేయాల్సింది ఇది. ఇట్లా రెగ్యులర్గా 24 గంటలు ప్రజల్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి సందర్భాలని చూస్తూ ఉన్నాము. ఈ ఎన్నికల్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కావచ్చు. రేణుకా చౌదరి ఎన్నికల్లో గెలుస్తుందనే ధీమా మీలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష మీకు ప్రత్యర్థిగా టీఆర్ఎస్ వేసినటువంటి ఎత్తులు కావచ్చు, రాజకీయ వ్యూహాల ముందు రేణుకా చౌదరి పరాజయం అయితే ఏంటి పరిస్థితి? ఏంటి కొత్త ఏంటి ఆ క్వశ్చను? నేను కొత్త ఏంటి? అసలు పరాజయం అనే సమస్య లేదు. నేను రంగంలోకి దిగేది గెలిచేదానికి. అండ్ ఈ గెలుపు నాది కాదు, ఇంతమంది అభ్యర్థులు, వేలాది లక్షలాది మంది కార్యకర్తలు, నా అదృష్టానికి తెలుగుదేశం కూడా కలిసి వస్తుంది. కాబట్టి దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ డిఫరెన్స్. మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా పక్కకు జరిగిపోయారు. ఇప్పుడు రేణుకా చౌదరి వన్ మెన్ ఆర్మీగానే ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. థ్యాంక్ గాడ్ వాళ్ళు వెళ్ళిపోయి నా నెత్తిని పాలిపోశారు. ఇవాళ కార్యకర్తలు ఫ్రీగా పనిచేసుకోగలుగుతారు. కాంగ్రెస్ అభిమానులు నిర్భయంగా ముందుకు రాగలుగుతారు. వాళ్ళు పోషించిన వర్గాలు విభేదాలన్నీ తొలగించేశారు. అసలు ఎంత విచిత్రం అండి. వాళ్ళు వెళ్తున్నారని చెప్పి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాకు వాళ్ళ పక్కన ఉన్నోళ్ళే. మేడం వీళ్ళు వెళ్ళిపోతారని చెప్తున్నారు. వాళ్ళే ఫస్ట్ నా దగ్గరికి వచ్చి మేడం మేము ఫ్రీ, మమ్మల్ని చంపేవాళ్ళు, అసలు రానిచ్చేవాళ్ళు, వాళ్ళ అబ్బాయి మమ్మల్ని తిట్టేవాడు, వీళ్ళు అట్లా అని చెప్పుకునేవాళ్ళు. రియలీ వాళ్ళందరికీ ఒక నూతన స్వాతంత్రం వాళ్ళకు వచ్చేసింది. వాళ్ళందరూ కూడా కదిలి ముందుకు వస్తున్నారు. దొరుకునా ఇటువంటి సేవ? భగవంతుడు నన్ను ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. శ్రీరాములు వారు, భద్రాద్రి రాములు వారు నన్ను కాపాడారు. ఆయన అరణ్యవాసం 14 సంవత్సరాలు లగబెడితే ఇవాళ నేను కూడా రాజకీయ అరణ్యవాసం నుంచి వచ్చి వీ హ్యావ్ కమ్. ఈ అయోధ్య ఖమ్మం ఇది పెట్టుకొని మంచి రోజులు ఇక్కడికి వచ్చాయి. మోదీ గారు మంచి రోజులు కాదు సార్, ప్రజలు ఊహించుకున్న మంచి రోజులు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో మీకు తెలియనిది కాదు, ఉన్న 3-4 నాయకులు, 3 గ్రూపులు, 3-4 గ్రూపులుగా ఉన్నారు. ఈ గ్రూపులన్నిటినీ రేణుకా చౌదరి అధిగమించగలుగుతుందా? మా గ్రూపులు, మేము 133 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇంట్లోనే మనకి వస్తాయి పిల్లలకి, మాకు విభేదాలు అందరికీ ఉంటాయి ఇవి. కానీ మా గ్రూపులు వదిలేసేయండి, వాళ్ళ గ్రూపుల గురించి చెప్పరే. అబ్బో అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ గ్రూపులు. వాళ్ళ దగ్గర సైలెంట్ యాక్షన్ నడుస్తోంది భయపడి. సో ఈ గ్రూపులు ఇవన్నీ రాజకీయాల్లో సహజమండి. దానికి సంబంధం ఏంటి ప్రగతికి? వీఆర్ కమిటెడ్. ప్రతి కాంగ్రెస్ అనుకున్నవాడు, నెక్తురులో కాంగ్రెస్ అనే ఉన్నవాడు పార్టీకి వ్యతిరేకం చేయడు. ఈ జిల్లాలో నేను చెప్పినా ఎవరు వ్యతిరేకం చేయరు. ఎందుకంటే కాంగ్రెస్కి మనం ఓటు వేసుకోవాలి, హస్తం గుర్తుకనేది. అంటే కాంగ్రెస్కి ఖమ్మం కంచుకోట, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులే పార్టీని కొంపముంచుతున్నాయనేది చాలాసార్లు మీకు అనుభవంలో కూడా వచ్చాయి. ఈసారి ఎవరన్నా తోక ఎక్కువ ఊగులాడిస్తే కార్యకర్తలు ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పరిణామాలకి వాళ్ళు ఎదుర్కోదలుచుకుంటే అసలు బెస్ట్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఇస్ పాలిటిక్స్. రాజకీయాల్లో రహస్యాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా తోక ఊగులాడిచ్చారంటే ఇవన్నీ బయటకు పడతాయి. ఆ తర్వాత పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాలి. ఖమ్మం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు రేణుకా చౌదరికి ఎందుకు ఓటేయాలి? ఎందుకంటే నేను నిరూపించాను, నా రికార్డు ఉంది. నేను టెండర్లు బిజినెస్లు చేయలేదు, నేను బేనామీ రోడ్లు తీసుకొని కట్టలేదు, నాకు సబ్ కాంట్రాక్టులు ఎవరికి నాకు ఇవ్వలేదు. నేను నిస్వార్థంగా నేను పాటించిన వాల్యూ సిస్టంలో నేను పనిచేశాను. నా కర్తవ్యం నేను పాటించాను. ప్రేమ అభిమానాలతో పనిచేశాను. ఈ జిల్లాకి నేను అభ్యర్థిగా వచ్చి వాళ్ళ అమ్మమ్మ వరకు ఎదిగాను. ఈ అనుబంధాలన్నీ నేను పోగొట్టుకోలేదు. ఏ అవకాశం ఉన్నప్పుడు కూడా జిల్లా అభివృద్ధికి, నేను రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఆర్చరీ ఇన్స్టిట్యూట్ ఈ జిల్లాకి తీసుకొచ్చాను. సమాజంలో అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, మతాలకి నేను పని చేసి పెట్టాను. నేను పనిచేసిన రికార్డు ఎవ్వరు కూడా టచ్ చేయలేదు. అవును, లేట్ వెంగళరావు గారు చేశారు, బట్ హీ వాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను విదౌట్ బీయింగ్ ఎనీ మంత్రి ఆల్సో ఐ హ్యావ్ డన్ ఇట్.
నిజంగానే మనకి అభివృద్ధి కావాలి, కనీసం మీరు నాకు మీ అమూల్యమైన ఓటు వేస్తే రెండో రోజు నేను జంపింగ్ చేసి ఎక్కడికో వెళ్తానని ఉండదు. ఆ నమ్మకం ప్రజలకు నా మీద ఉంటే తప్పకుండా వాళ్ళ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని, ఈ ఓటు గెలిచి చారిత్రాత్మకమైన ఓటు. ఈ ఖమ్మం ఎలక్షన్ యావత్ భారతదేశం గమనిస్తూ ఉంది. ఇక్కడి నుంచే తిరుగుబాటు రాబోతుంది. ఒక ముఖ్యమంత్రి ఆకర్షు ఈ ఆపరేషన్లన్నీ అయితే ఆకర్షించేదండి. గొప్పలు చెప్పుకుంటున్నారా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధానంగా ప్రవర్తించి అది ఆకర్ష. ఇదా మీరు ఇచ్చే వాల్యూ సిస్టమ్? మా పిల్లలందరికీ మేమేం చెప్పాలి? మీ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలే చాలా మంది పార్టీ ఫిరాయించారు, కానీ మీ జిల్లాకు సంబంధించినటువంటి ఏ ఒక్క నాయకులు స్పందించలేదు, మీరు కూడా స్పందించలేదు. ఇప్పుడు ఎలక్షన్లో కార్యకర్తల భరోసాతోటే ముందుకెళ్తున్నారు. ఇది ఏం స్పందించలేదు మేము? వాళ్ళు వెళ్ళిపోతేనా ఏంది స్పందించేది? వెళ్ళిపోతే ఏం చేయాలండి? ఏంది స్పందించేది? ఇదే స్పందన. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మీరు ఉన్నా లేకపోయినా ప్రజాస్వామ్యం నడుస్తుందనేది స్పందన. ప్రజాస్వామ్య విధానంలోనే జవాబు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. ఇవాళ ఈ జిల్లాలో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే కార్యకర్తలు అందరూ కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బేస్తారు. 25 ఏళ్లుగా ఖమ్మం జిల్లా ఆడపడుచునని చెప్పుకున్న రేణుకా చౌదరి రాజకీయాలు తాజా రాజకీయ పరిణామాల్లో దాన్ని నిలబెట్టుకోగలుగుతారు? ఆఫ్ కోర్స్, నో డౌట్. నా పూర్తి సాయశక్తుల పెట్టి సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేసి ఈ జిల్లా అభివృద్ధికి మీకేం తెలుసండి, ఎన్ని రాత్రులు నేను మేల్కొని ఆలోచిస్తూ ఉంటాను. ఇది చేస్తే జిల్లాకి మనకి ఇంత రెవెన్యూ వస్తుంది. నేను వేసిన మాస్టర్ ప్లాన్ మీరెవరు ఎప్పుడు అడగలేదు నన్ను. ఒకసారి నేను కూర్చోబెట్టి చూపిస్తాను. ఆ మాస్టర్ ప్లాన్ అంచెలంచెలుగా అమలు చేయడానికి ఇన్ని స్టెప్స్. పాలేరు నుంచి పర్ణశాల స్థానికులు అన్నారు, నన్ను బయటదాన్ని అన్నారు. మీరు ఒక రైల్వే బ్రిడ్జ్ చేసుకోలేకపోయారే. శ్రీరాములు వారు, భద్రాద్రి శ్రీరాములు వారి దగ్గర గెస్ట్ హౌస్ లేదు. ఇప్పుడు కూడా అధికార పార్టీ అదే వ్యూహంతో ఉన్నట్టు కనబడుతుంది. రేణుకా చౌదరి నాన్ లోకల్ అని. వీళ్ళు లోకల, కేసీఆర్ తెలంగాణలో ఎంత లోకలో అంతకంటే గొప్పగా నేను లోకల్. సో డోంట్ టాక్ టూ మచ్. రేణుకా చౌదరి ఈసారి పార్లమెంట్లో అడుగు పెడితే ఖమ్మంకి ఏం చేయబోతుంది? ముందు పెండింగ్ ఇష్యూస్ బోల్డు. బయ్యారం స్టీల్ ప్లాంటు, మనకి గిరిజన్ యూనివర్సిటీలు, ఈ ఇక్కడ మై ప్రైమ్ థింగ్ ఇస్ అగ్రికల్చర్ ఫోకస్. వీ హ్యావ్ టు బ్రింగ్ హైడ్రోపోనిక్స్, వీ హ్యావ్ టు డెవలప్. ఈ ఇర్రేడియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కార్గో ఎయిర్పోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే వెజిటబుల్స్ వెంటనే మనకి రెఫ్రిజిరేటెడ్ స్టోరేజ్ నాకు కావాలి. ఇర్రేడియేషన్తో స్టోరేజ్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా పెండింగ్ ఇష్యూస్. అండ్ ఐ వాంట్ ఆర్గానిక్. ఈ జిల్లాలో ఆర్గానిక్ వచ్చేయాలి. ఎందుకంటే నేను మ్యాపింగ్ చేయించాను జిల్లాకి. వాస్తవానికి రైతులు అమాయకంగా ఈ మొన్సాంటో ఇట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళ లాబీస్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ దెన్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాస్తవానికి అవసరం కంటే ఎక్కువ 17% మనం పెస్టిసైడ్ వాడుతున్నాము. అవసరానికంటే ఎక్కువ 11% మనము ఫర్టిలైజర్ వేస్తున్నాం. నువ్వు పెంచే పంటకి పౌష్టికత లేదు, భూమిలోనే పౌష్టికత లేదు. మోనోక్రాపింగ్ వల్ల కంటిన్యూస్ అదే క్రాప్ వేయటం వల్ల పెద్దవాళ్ళు, పాత రైతు పిచ్చివాడు కాదు, ఇంట్రిమ్ క్రాప్స్ వేసేవాళ్ళం. దాంతో అసలు భూమి మళ్ళీ రీజనరేట్ అయ్యేది, నైట్రోజన్ పొటాషియం పెరిగేది. ఇవాళ అసలు లేదు. వేసిన పంట వేసి దున్నుకుంటూ పోతున్నారు. దాంతో వాళ్ళకి అసలు మన అగ్రికల్చరల్ ప్యాటర్న్స్ అన్నీ మారిపోయి రేపు మనకి ఫుడ్ సెక్యూరిటీకే థ్రెట్ వచ్చేటట్టుంది. కానీ దేర్ ఈజ్ న్యూ టెక్నాలజీస్ అండ్ వీ కెన్ డెవలప్ దాట్. ఎన్నికల ప్రచార సభలు ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి? మీ ప్రచార సరళి ఏంటి? ప్రచార సరళి ఏమీ లేదు. నాకు దొరుకున ఇటువంటి సేవ అనుకొని నేను వెళ్తున్నాను. ప్రజలందరూ ముందుకొచ్చి వాళ్ళ అవసరాన్ని నేను తీర్చాలి. ప్రజాప్రతినిధిని ఎందుకు ఎన్నుకుంటాం మనం? ఎందుకు? ఒక సమస్య పరిష్కరణకి మీ కంఠం పార్లమెంట్లో వినిపిస్తారు. మీ సమస్యని నిజాయితీగా వాళ్ళు పాటిస్తారు. మీ అవసరాలని వాళ్ళు ఎంతవరకు తీర్చగలుగుతారు, ఇవన్నీ చూసి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటాం. అంతేగాని నన్ను వేలం పాట పెట్టేసి ఇంకెవరినో అమ్ముడిపోయి ఈ విధంగా ప్రవర్తించి నా టెండర్లు, నా ప్రాజెక్టు పెండింగు, నా బిల్లులు అని వీటి కోసం మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకోము. కానీ ఆ ట్రెండ్ మారింది. ఆపరేషన్ ఆకర్ష కదా, ఇది ఆకర్షణ. కాబట్టి ఇవన్నీ మారిపోయాలి.
ఇవన్నీ మారిపోతాయి. ఇనఫ్. రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీని తెలంగాణలో సభలు పెట్టాలని చెప్పి పార్టీ ఆలోచిస్తుంది. ఇక్కడ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఖమ్మంకి రప్పించారు? ఏమండి, ఇవన్నీ నా చేతుల్లో లేవు. మా ప్రాజెక్ట్ ప్లానర్స్ ఈ ఎలక్షన్ చూసుకునే వాళ్ళు ఉన్నారు. కేంద్రం ఈజ్ మానిటరింగ్ వెరీ క్లోజ్లీ. కాబట్టి ఇక్కడికి రావచ్చు, నేను చెప్పలేను, వస్తారు. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు మీరు చూశారు, 2 సార్లు సోనియా గాంధీ గారు వచ్చారు 2 ఎలక్షన్స్లో. అదేవిధంగా 2 సార్లు రాహుల్ గాంధీ గారు వచ్చారు. అండ్ దిస్ ఇస్ ఖమ్మం జిల్లా, కాంగ్రెస్ జిల్లా. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి సొంత పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించిన తన గెలుపుని ఎవరు అడ్డుకోలేరనే ధీమా రేణుకా చౌదరి వ్యక్తం చేస్తున్నారు.